గైస్ ఈరోజైతే మనం బాయ్స్ కోసం ఒక నల్ టైప్ వీడియోని చేయబోతున్నాం. ఇది ఒక ల్యాండ్‌స్కేప్‌లో ఉంటది. బాగుంటది. బాయ్స్ అయితే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. గర్ల్సే కాదు బాయ్స్ కూడా ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే మేబీ గర్ల్స్‌ని యూజ్ చేసుకోండి బాగుంటది. అంటే సెట్ అవుతది. బాయ్స్‌కి అయితే ఇంకా బాగా సెట్ అవుతది. ఎందుకంటే నేను 2 డెమోస్ కూడా బాయ్స్‌వి చూపిస్తాను చూడండి. అలాగే కొంచెం నచ్చితే సపోర్ట్ చేయండి అబ్బా! ఎందుకంటే ఈ వీడియోకి చాలా టైం పట్టింది. అర్థం చేసుకోండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తానులే. యాడ్ చేసుకోవాలనేది. డెమో చూసారు కదా! మేబీ నచ్చే ఉంటది. నచ్చిందో కొంచెం కామెంట్ చేయండి. నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. అక్కడి నుంచి యూజ్ చేసుకోండి. ముందు ఫాస్ట్ డౌన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. మిస్సింగ్ ఫాస్ట్ రాకుండా ఉంటాయి ప్రతి వీడియోలో చెప్పేలాగా. అలాగే ఓ బ్రో కామెంట్ చేశారు. ఎన్టీఆర్ సాంగ్స్ మీద వీడియోని చేయండి బ్రో అని. చేస్తాను పక్కా చేస్తాను. మీరు అడిగారు కాబట్టి పక్కా చేస్తానులే. కొంచెం టైం పడుతుంది. కొంచెం బెటర్‌గా చేద్దామని కదా! అర్థం చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ వీడియో గురించి కాబట్టి నేను వీటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్‌లో పెడతాను చెప్పాను కదా! అక్కడ యూజ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేస్తాను చూడొచ్చు. ఓపెన్ చేస్తే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. ఈ యొక్క ఫాంట్స్ ప్రాజెక్టే కాకుండా ఒక పార్టికల్ వీడియో అంటే ఒక బటర్‌ఫ్లై వీడియో ఇస్తాను. బ్లాక్ స్క్రీన్ బటర్‌ఫ్లై వీడియో. అది కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి డౌన్ చేసుకోండి. ఎందుకంటే అది కొంచెం ఎంబీ ఎక్కువ వల్ల మేబీ ఎందుకో కానీ రిమూవ్ చేయాల్సి వచ్చింది. కొంచెం ఎంబీ ఇష్యూ వల్ల అర్థం చేసుకోండి. ఫస్ట్ నుంచి మీరు ఇక్కడి నుంచి వస్తే నా మనసు ఏదైనా వస్తుంది. ఇక్కడి నుంచి మీరు ఆ వీడియో చెప్పాను కదా! సారీ ఒక బటర్‌ఫ్లై వీడియో ఉంది కదా! డౌన్ చేసుకోండి. అది మీ ఫైల్ మేనేజర్లో ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం మేబీ ఇదే అనుకుంటా ఇది యాడ్ చేసుకొని ఫస్ట్ దీన్ని ఏం చేస్తారంటే ఈ వాల్యూ అనేది సౌండ్ వాల్యూని 0 చేసుకోండి. ఒకసారి ఇది చూడండి అంటే మనకి ఎంతవరకు కావాలో అనేది. నాకు ఇక్కడ వరకు అయితే కొంచెం బాగా అనిపిస్తుందని నేను ఇక్కడి నుంచి కట్ చేసుకుంటున్నాను. అది మీ బట్టి ఉంటుంది. మనకి దీన్ని టైమర్ కట్ చేయండి. మళ్ళీ మీకు కట్ అవ్వకుండా మనకి అవసరమైంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తూ కింద తీసుకొచ్చండి. లెఫ్ట్ అండ్ రైట్ అయినా చేసుకోండి. సెంటర్లో చేయవద్దు. ఎందుకంటే మూవ్ అయిపోద్ది. అంటే జరిగిపోద్ది అది ఆ వీడియో అనేది. ఒక్క నిమిషం ఇంకా కొంచెం ఉంటే ఇది ఇంకా కొంచెం ఉందిలే. ఇక్కడ వరకు యాడ్ చేయడం సరిపోద్ది. ఇక్కడ వరకు యాడ్ చేస్తాను నేను. చూడొచ్చు మనకైతే యాడ్ అయింది. బట్ ఒక్క నిమిషం దీన్ని ఏం చేస్తారంటే ఓపెన్ చేసి బ్లెండింగ్ ఆబ్జెక్ట్లోకి లైట్లో స్క్రీన్ చేయండి. స్క్రీన్ చేస్తే మనకి సెట్ అయిపోద్ది. బట్ ఇంకొకటి ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇది ఇక్కడ జరపండి. ఇచ్చిన తర్వాత దీన్ని కొంచెం ఇలా రిలిక్స్ పెట్టి రిలిక్స్తో వీటిని కొంచెం చుట్టూరు మూవ్ అయినట్టు ఉంటే కొంచెం మీకు అంత బెటర్గా అనిపిస్తుంది. చూడొచ్చు అప్పుడు చూడొచ్చు మనకైతే. ఒక్క నిమిషం సెట్ అయిపోద్ది. అలాగే సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ యాడ్ చేసుకోండి. దాన్ని చుట్టూరు అంటే రౌండ్ టైపు మూవ్ అయ్యేలాగా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి కీ ఫ్రేమ్స్ ద్వారాని. అలాగే ఇంకొకటి ఇది ఓపెన్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. దీని ఒక ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒక్క నిమిషం కరెంట్ లైట్లోకి వెళ్తే ఇక్కడ షిఫ్ట్ అని ఉంటుంది. HUE అని ఉంది కదా షిఫ్ట్ అని. ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే ఇది ఇలా ఇంక్రీజ్ చేసుకుంటే మనకి మీకు ఒక టెక్స్ట్ ఇక్కడ ఉంది కదా దాన్ని పెట్టి కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు బ్లూ ఇది బాగుంటుంది. నచ్చుతుంది. అర్థం చేసుకోండి. అలాగే దీన్ని ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి. అంటే ఇది నార్మల్ కలర్లో కొంచెం పెట్టుకోవాలనుకుంటే అది మీ చాయిస్. అది నేనైతే ఒక్క నిమిషం వైట్ అయినా బాగుంటుంది. నేనైతే ఇదే ఉంచేస్తానులే. మీకు నచ్చినట్టు అంటే మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ బట్టి యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక బ్యాక్గ్రౌండ్ బీచ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం బ్లూ టైప్ ఉంటే బాగుంటుందని యూజ్ చేశాను. మీ ఇక్కడ ఒక 4 ఫొటోస్ ఉంటాయి. వీటిని 1/2 కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి రీప్లేస్ పెట్టుకోండి. అలాగే సేమ్ ఇదే ప్రాసెస్ కూడా కరెంట్ ఫీల్డ్గా రీప్లేస్ పెట్టుకోండి. అలాగే మీ డ్రెస్ కలర్ పెట్టి ఇక్కడ ఉంది కదా ఇది కొంచెం చేంజ్ చేసుకోండి. అంటే ఈ పెన్సిల్ బొమ్మ కనపడుతుంది కదా దీని నుంచి మీరు ఇలా చేంజ్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోద్ది. కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి సరిపోద్ది. అలాగే సేమ్ ప్రాసెస్ ఇది కూడా అంతే. కరెంట్ ఫీల్డ్గా రీప్లేస్ పెట్టుకోండి. టెక్స్ట్ చేంజ్ చేసుకోండి. ఇది కూడా అంతే. ఇక్కడ మొత్తం ఒకే ఫోటోని నేను ఓ ఫోటో ఉంది ఈ ఫోటో యాడ్ చేస్తాను. మళ్ళీ ఇదే ఫోటో యాడ్ చేయండి. ఇక్కడ ఫిల్ అర్జెంట్ లేయర్ ఉంటుంది. కొంచెం అటు ఇటు మూవ్ చేసుకొని ఇచ్చేస్తానులే. ఒకే ఫోటోని 2గా యాడ్ చేసుకోండి. ఒక్క ఫోటో 2 కింద అలాగే ఒకే ఫోటో 2 కింద అలా ఇక్కడ మీకు 4-5 ఫొటోస్ ఉంటే ఒక 4 ఫొటోస్ ఉంటే సెట్ అయిపోద్ది అనుకుంటా. అలాగే లాస్ట్ ఇది ఒక్క ఫోటో యాడ్ చేసుకుని మీకు ఒక్క ఫోటో యాడ్ చేసుకుంటే సరిపోద్ది. అలాగే ఇంకోటి చెప్తా మర్చిపోయా. ఇక్కడ బటర్‌ఫ్లై వీడియో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నల్ 1 ఉంటుంది. దీన్ని నల్ 1కి లింక్ చేయండి. కొంచెం మీకు ఇది జూమ్ అవుతుంది. జూమ్ అవుట్ నుంచి జూమ్ ఇన్ అవుతుంది కాబట్టి కొంచెం మీకు ఫీల్ బాగుంటుంది. కొంచెం సెట్ అవుతుంది.
అలాగే ఇక్కడ అన్నీ 1/2 సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ అంటే రీప్లేస్ పెట్టుకొని నేను డౌట్ ఉంటే కొంచెం కామెంట్ చేయండి. కొన్ని నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి. అదే సార్ నాకు ఫస్ట్ అయితే అంతా అయిపోయిన తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. సరిపోతుంది. సరే మరి ఉంటా.